హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు కాదండి, ఇది దాదాపు 1 మంత్ బ్యాక్ చెప్పాను కదా! 1 మంత్‌కి ఒకసారి మాత్రమే వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇంకెప్పుడు చెప్పే రొటీన్ డైలాగే అనమాట. సో, అయినా సరే 1 మంత్ బ్యాక్ మేము అదంతా ఈ ప్లేస్‌లో మొత్తం నేను ఇంతకుముందు తెల్ల వంకాయలేసాను కదా! అవి చాలా బాగొచ్చాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం కాపు తగ్గింది. అలాగే కొన్ని కొన్ని పక్క పక్కకు ఏవేవో వస్తున్నాయనమాట. పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి చెట్లన్నీ. అందుకని అవన్నీ తీసేసి ఈ ఉండే ప్లేస్‌నంతా నీట్‌గా చేశాము. పైగా అవన్నీ దున్నామనమాట. పెద్ద ట్రాక్టర్ పెట్టి దున్నియొచ్చు కానీ అసలు పెద్ద ట్రాక్టర్ ఈ ప్లేస్‌లో రాదండి. ముందంతా రాళ్ళు, అలాగే కంకరు, ఇంటి పని కోసం పెట్టినటువంటి అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. సో, వాటి వల్ల ఇక్కడికి ట్రాక్టర్ రాదు. వచ్చినా కూడా తిరగడానికి కష్టం. అందుకని చిన్నది ఇది పెట్టి దున్నేస్తున్నాననమాట. అలాగే పాదులు కూడా తీస్తున్నాము. సగం వరకైతే నేను పారతో చేశాను. కానీ నా వల్ల కాలేదు తర్వాత. సరే కాలేదు కదా! ఇంకెందుకు కష్టపడ్డామని అలాగే వదిలేసాను. తర్వాత మా వారొచ్చి మళ్ళీ దాన్ని క్లీన్‌గా చేశారనమాట. అదే చిన్న ట్రాక్టర్‌తో. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీంట్లో పసుపు పెడుతున్నాము. పసుపు అయితే ఇంతకుముందు మనం సిటీలో నాటాం కదా! అదే నేను కొంచెం విత్తనం కోసం తీసి పెట్టుకున్నాను. ఒక దాదాపు 1 ఇయర్ పట్టి అలాగే పెట్టాననమాట. చాలా కొద్దిగానే వచ్చింది. అప్పుడు నేను వేయలేదు. సో, కావాలని వేయలేదు. ఎందుకంటే మాటి మాటికి ఒకే పంట ఒకే చోట వేస్తే తక్కువగా వస్తుందనమాట పంట. సో, అందుకని నేను వేయకుండా ఉన్నాను. సో, అది తీసి పెట్టిన దాంట్లో కొన్ని ఎండిపోయినాయి, కొన్ని బాగున్నాయి. సో, బాగుండి మొలకలొచ్చినవి మాత్రమే నాటుతున్నాను. మిగతా అన్నీ ఎండిపోయినాయి పక్కన పెట్టేస్తున్నాను. అవి వేసినా వేస్ట్, మొలకలు రావు. అందుకని అవి పక్కన పెట్టేసి మిగతావి ఉన్నటివన్నీ చిన్న చిన్నవైనా సరే వస్తాయండి. చూడాలి మరి. నేనెప్పుడు పొలంలో వేసింది లేదు. ఫస్ట్ టైం అనమాట. ఇలా కొంచెం ప్లేస్ మేము ఇంటి కోసం కూరగాయలు వేసుకోవడానికి మిగిల్చినటువంటి దాంట్లో పసుపు, అలాగే ఒక పాదులు తీసినటువంటి పెద్ద పెద్ద దాంట్లో మాత్రం అదే గడ్డల పైన మాత్రం పసుపు పెట్టేస్తున్నాం. కింద తగ్గుగా ఉంటుంది కదా పాదులు తీసినటువంటి పక్కపక్క దాంట్లో. అంటే నీళ్లు పెట్టేటువంటి వాటిలో మాత్రం ఆకుకూరలు అలాగే కూరగాయలు వేద్దామని అనుకుంటున్నాను. సో, వేసాను కూడా. సో, వేసిన తర్వాత ఏం వేసానంటే పాలకూర, గోంగూర, అలాగే ఇంకేంటి పుదీనా, కొత్తిమీర వేసాను. అవి నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో, ఏం వేసాను, ఎలా వేసానని దాదాపు నేను వేసినటువంటి 15 డేస్ తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, 15 డేస్ తర్వాత ఇలా ఉంది. సో, నేను కొద్దిగానే తీసాను. అప్పుడు వీడియో తీయలేదు. ఇదంతా గడ్డి. సో, గడ్డిలో మొత్తం కనపడకుండా అయిపోయాయి చెట్లు. సో, కూలి వాళ్ళతో తీపియచ్చు, కానీ వాళ్ళు మొత్తం ఉండే చెట్లు కూడా పీకేస్తారని నేను తీస్తున్నాను. చూసారుగా, ఇదేమో చిన్న చిన్నగా ఇప్పుడు పెద్ద పెద్దగా ఉన్నాయి గోంగూర. సో, 15 డేస్లోనే గోంగూర చాలా ఫాస్ట్గా పెరిగింది. సో, పాలకూర కూడా వస్తుంది వేసుకుంటే. అలాగే కొత్తిమీర అయితే ఇంకొంచెం లేట్గా వస్తుంది. కాకపోతే ఎందుకో ఇక్కడ మాత్రం తొందరనే వచ్చింది అనిపించింది. మిగతా టైంలో అక్కడ మనం సిటీలో ఉన్నప్పుడు వేసుకున్నప్పుడు మాత్రం అంత తొందరగా ఏం రాలేదు కొత్తిమీర. మేబీ పొలాన్ని బట్టి, రకాన్ని బట్టి నేమో. సో, పైగా ఇక్కడ ఎప్పుడు వేయలేదు. దాదాపు 2-3 ఇయర్స్ నుంచి అలాగే ఉంది. సో, అందుకని కూడా వచ్చిండొచ్చు. సో, అందుకే చెప్పాను కదా, ఒక్కసారి ఒక్క పంట రెగ్యులర్గా అదే వేస్తే అస్సలు రాదు. సో, ఆ పంట అసలు మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే చేంజ్ చేస్తూ ఉండాలనేది. అందుకే నేను నాకు మరి వంకాయ పెడదాం అనుకున్నాను నాకు తెలిసి. సో, అదే పెడితే మళ్ళీ వస్తుంది కదా, రాదు కదా అన్నట్టుగా 2 విధాలుగా ఆలోచించి సరే పసుపు ఎలాగో ఉంది. సో, నేను వేరే ప్లేస్లో వేద్దాం అనుకున్నాను. అక్కడ ఎందుకు, ఇక్కడే తీస్తున్నాను కదా, ఇక్కడే 2-3 పంటలు వేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా. ఇంకొకటి ఏంటంటే పసుపు చాలా లేట్గా వస్తుంది పంట. దాదాపు 1 ఇయర్ వరకు చాలా కష్టంగా వస్తుంది. సో, అదే సిటీలో అయితే పసుపు మొలకలు అస్సలు 2 మంత్స్ వరకు మొలిసేవి కాదు. ఇక్కడ మాత్రం మేబీ పొలం అయినందుకో ఏమో, సో, కొంచెం త్వరగానే మొలకలు కనిపించాయి. అదే సిటీలో అయితే నేను పెట్టిన 2 మంత్స్ వరకు అవి బయటకు అస్సలు కనిపించేవి కాదు. మొలకలు ఉన్నాయా లేదా కుళ్ళిపోయినాయని ఫీల్ అయ్యేంత వరకు అవి కనిపించేవి కాదు. సో, అలా అటు ఇటుగా జరుగుతుంది. పైగా నేను చేతితో తీసేదాన్ని కదా. సో, ఇక్కడ లోతుగా ఉంటుంది కదా, అంటే తీసేదాన్ని బట్టి మట్టి ఎంత లోతుగా అంటే లూజ్గా ఉంటే అప్పుడు అది త్వరగా వస్తాయని నాకు అర్థమైంది. అంటే మొక్క ఈజీగా పెరగడానికి ఉండేటువంటి భూమి
ఉండేలాగా చూసుకోవాలి అని నాకు అర్థమైందనమాట. మనకి ఏదైనా సరే వేస్తూ ఉంటేనే తెలుస్తుంది కదా. చూడండి మొత్తం తీసేసాను. సో తీసిన తర్వాత ఎంత బాగుందో. సో మరీ వర్షం పడ్డాక మరి అలాగే వస్తూ ఉంటుంది. చాలా గడ్డి మాత్రం అస్సలు తీయలేకపోతాము. త్వరగా మొలుస్తూనే ఉంది. నేను ఇక్కడ తీసి 3 రోజుల తర్వాత రాత్రంతా వర్షం పడుతుంది, పగలంతా ఎండగా ఉంటుంది అనమాట. సో వర్షం పడిందిగా 3 రోజుల తర్వాత మరి చిన్నగా మొలుస్తూనే ఉన్నాయి. పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో నేను మొలుస్తుందో లేదో అనుకొని వేసాను పాలకూర. అంతకుముందు అటుపక్క వేస్తే అస్సలు రాలేదు పాలకూర. చెప్పాను కదా, వేసిందే ఒక చోట వేస్తే అస్సలు రాదు. సో నేను తెలుసుకున్నంత వరకు మన ఇంటి ముందు ఇక్కడ పుదీనా ఉంది కదా. సో అది ఏంటంటే ఇక్కడ అంత రావట్లేదు సరిగా. ఈ పుదీనాని ఏం చేయాలంటే వచ్చిన ఆకులను వెంటనే కోసేసుకోవాలి. లేదనుకోండి ఆకులు అలాగే కొయ్యకపోతే ఇంకొకటి నెక్స్ట్ చిగురు రాదు. పైగా అది అవన్నీ ఎండిపోతూ ఉంటాయి. సో అందుకని ఇవన్నీ ఎండిపోయే బదులు వేరే చోట ఇద్దామని, అది ఇందాక చెప్పాను కదా, వీటిలోనే పుదీనా అలాగే కొత్తిమీర అవన్నీ పెట్టానని. సో పుదీనావి 4 పీకి ఈ మల్లెలో వేస్తే అక్కడ గ్యాప్లు, అంటే నేను ఎక్కడైతే విత్తనాలు వేయలేదో గ్యాప్లు ఉన్నాయో సో అక్కడ మాత్రమే నాటి పెట్టాను. సో మెల్లమెల్లగా ఈ పుదీనా కూడా ఫాస్ట్గా వస్తుందండి. మినిమం 1 వీక్లోనే వచ్చేస్తుంది. ఇంకా ఫాస్ట్గా వస్తుంది. అంటే కొమ్మలు బలంగా ఉండి ఆకులు బలంగా ఉంటే, సో సాయిల్ కూడా బలంగా ఉంటే కూడా ఫాస్ట్గా వస్తాయన్నమాట. ఎక్కువగా మనం అంటే ఇందులో ఏం వేస్తారు ఎరువు అంటే, నేను పెండ మాత్రం వేస్తాను. పోయినసారి అసలు అది కూడా వేయలేదు, ఈసారి అసలే వేయలేదు. చూడాలి వేయాలా లేదా అనేది కూడా ఆలోచించాలి. సో ఎందుకంటే ఆల్రెడీ ఇది కాస్త బాగా అంటే బలంగా ఉన్నటువంటి భూమినే. సో వేరేది పెండ అవి వేయాలంటే కాస్త టైం పడుతుంది. వేద్దాము కాస్త, మళ్ళీ దాంట్లో ఏమైనా పురుగులు అవి ఉన్నా కూడా వీటికి స్ప్రెడ్ అవుతాయని కూడా నేను వేయలేదు. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ చెట్టు చూసారా, అసలు ఈ చెట్టు గురించి నేను అసలు ఎప్పుడు మీకు చెప్పలేదు, ఎన్నిసార్లు వీడియో తీసినా సరే. సో ఈ చెట్టు దగ్గరకు వచ్చేసరికి వీడియో తీయడమే మర్చిపోతున్నాను. దీన్ని చూసి బాధతో మేబీ తీయకపోవచ్చు. అదేం చెట్టు అంటే ఆపిల్ చెట్టు. సో ఈ చెట్టు ఆకులు చూడండి ఎంత బాగుందో. చెట్టు పెరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఒక పువ్వు రాలేదు, అలాగే పండు రాలేదు. మేమేంటంటే ఉండని కదా అని ఆపిల్ చెట్టు ఉండాలి, మేబీ పూస్తుందేమో కాస్తుందేమో అన్న ఉద్దేశంతో అది పెట్టేసాము. ఇవి వచ్చేసి వాక్కాయలు, మీకు తెలిసిందే చాలాసార్లు చూపిస్తాను. ఇప్పుడు సీజన్ అనమాట. సో వాక్కాయల చట్నీ చేద్దామని తీసుకుంటున్నాము. వీటిని ఎందుకు ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు, కొత్తలో నాకు కూడా తెలియదు. సో వీటిని మాత్రం చింతపండుకు బదులుగా అలాగే చింతకాయలకు బదులుగా, చింతకాయలకి ఈక్వల్ టేస్ట్ ఉంటాయన్నమాట. అవి ఎంత పుల్లగా ఉంటాయి, ఇవి కూడా అంతే పుల్లగా ఉంటాయి. కాకపోతే ఇది పండు, అది కూడా పండేనండి, కాయ పండు రకాలే. కాకపోతే అవి నల్లగైనాక చింతపండు అవుతుంది, తర్వాత చింతకాయలు అయితే. ఇదైతే ఒకే టేస్ట్ మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఇది ఓన్లీ వర్షాకాలం మాత్రమే కాస్తాయండి వాక్కాయలు, మిగతా కాలంలో అస్సలు రావు. సో వీటిని తో పచ్చడి అలాగే ఇన్స్టంట్ చట్నీలు, ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్ చేసుకుంటారు. సో నేను వచ్చేటప్పుడు ఇవన్నీ ఈరోజు కావాల్సినటువంటివన్నీ తెంపేసుకున్నాను. ఏం చేశానంటే అరటికాయలు అలాగే వాక్కాయలు తెంపుకొని వచ్చాను. సో వాక్కాయలు వచ్చేసి చట్నీ పెడదాము, లేదా రోజు వెళ్ళి అంత దూరం వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపుకొచ్చుకునేంత ఉండదు. ఎందుకంటే అదంతా రిస్క్ అనమాట. తెచ్చుకొని ముందే రెడీగా పెట్టేసుకొని కావాల్సినప్పుడు ఈజీగా వేసుకోవడానికని కొన్ని ఎక్కువగానే తెచ్చుకొని పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి వెళ్తూ తెచ్చుకుంటూ ఉంటాను అనమాట అలా. సో ఇది వచ్చేసి దాదాపు మళ్ళీ చెప్పాను ఒక 2-3 రోజులు అలా టైం పట్టింది. తర్వాత కోస్తున్నాను, కొంచెం పెద్దగా అవుతాయి. సో గడ్డి తీస్తే ఇంకా ఎక్కువ పెద్దగా అవుతాయి ఫాస్ట్గా, ఎందుకంటే గడ్డి మొత్తం దీని సారవంతమైనవన్నీ తీసుకుంటుంది కదా. అలా కాకుండా గడ్డి ఉంటే పురుగులు కూడా వస్తాయి. పురుగులు ఉండకుండా అంటే ఆకుకూరలు బాగా రావాలి అంటే డెఫినెట్గా గడ్డి తీయాలి, అలాగే దీన్ని మెయింటెనెన్స్ కూడా బాగా చెయ్యాలి. సో గడ్డి తీయకపోతే పురుగులకు పట్టినటువంటి పురుగులు తినడానికి వచ్చే గడ్డికి ఎక్కువ పడతాయి. సో వాటి పడకుండా అలాగే వీటికి కూడా పడకుండా ఉండాలంటే తీసేసేయాలి. సో ఇప్పుడు నేను కొంచెమే కోద్దాం అనుకున్నాను, కానీ మాట్లాడుకుంటూ చాలానే కోసాను. సో మనం ఈ పాలకూర మాత్రం దాదాపు 2, 3, 4
కోతల కంటే ఎక్కువనే వస్తుంది. మనం కట్ చేసే కొద్దీ అది మళ్ళీ చిగురుస్తూ ఉంటుందనమాట. మేబీ 1 మంత్ అలా ఎక్కువగానే రావచ్చు. సో, దానికి నీళ్లు పోసి మరి ఇంకొంచెం ఎరువేసినా కూడా ఇంకొంచెం ఎక్కువగానే కాస్తాయి. కానీ వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత గడ్డి తీసినా, ఏం తీసినా పురుగులు పడతా ఉంటాయనమాట. మేబీ ఎక్కువగా ఆకుకూరలకు. ఈ కాలం ఆకుకూరలు బాగా కాస్తాయి. అలాగే ఆకుకూరలకు పురుగులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చూసుకోవాలి, చూసి తీసుకోవాలి. సో, అలాగే కొత్తిమీర కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చేసిందండి. అందుకే కొత్తిమీర కూడా కోసుకుంటున్నాను. సో, ఒకేసారి ఎందుకు కోస్తారని అడుగుతారు. ఎందుకు అంటే నేను కొంచెం ఎక్కువగా పెడతాను కదా! సో, నేను కొయ్యకపోతే వారానికంతా అది ఎక్కువగా అవుతుంది. దాన్నే కోసి ఎక్కువగా కడిగి చిన్నగా కట్ చేసుకొని ఆరబెట్టేసుకొని తడి అంతా పోయిన తర్వాత బాక్స్‌లో వేసి పెట్టుకుంటే వెంటనే కావాల్సినప్పుడు తీసి పప్పులో కానీ, కర్రీస్‌లో కానీ, దేంట్లో కానీ ఈజీగా వేసుకునేలాగా నేను పెట్టుకుంటాను. అంతేకాని వచ్చి మరి ఆడ కట్ చేసుకొని కడిగి మరి దాన్ని చిన్నగా కోసి అంత ఓపిక ఉండదు నాకు. సో, మరి అంత అంటే వంట ఫాస్ట్‌గా కాదు కదా! అదంతా రిస్కీ పని కదా! సో, పండ్లు వండే కాలం అయితే అది అస్సలు అయ్యే పనులే కాదు. అక్కడక్కడ కోసుకొచ్చుకొని తీసుకొని కావాలంటే ఎప్పుడు పని పాట లేనప్పుడు మాత్రం అలా చేసుకోవచ్చు. సో, పండ్లు బాగా ఉంటాయి కాబట్టి అదంతా కుదరని పని. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పుదీనా పైన కట్ చేస్తున్నాను. ఎంత పుదీనా పైన కట్ చేస్తూ వెంటనే వచ్చిన ఆకులను కట్ చేస్తూ ఉంటే అంత ఎక్కువగా వస్తుందండి పుదీనా. సో, పుదీనా మాత్రం నేను నేర్చుకుంది అదే. సో, నా ఓన్‌గా నేర్చుకోలేదు. ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను. పక్క పొలంలో వేస్తారనమాట. సో, వాళ్ళని అడుగుతూ ఉంటాను. ఎందుకు మీకు పుదీనా ఇంత బాగా వస్తుందంటే వాళ్ళు వివరిస్తూ ఉంటారనమాట. కట్ చేసిన ప్రతిసారి దానికి నీళ్ళు పెట్టాలి. అలాగే మళ్ళీ పైన ఇట్లా నేను ఎలా చూపిస్తున్నాను చూడండి అలా చిగుర్లు కట్ చేయాలని చూపించారు నాకు. నేను అడుగుతాను ప్రతిదీ. ఏది అస్సలు నాకు డౌట్ వస్తే అసలు ఊరుకుండేదే లేదు. ప్రతిదీ కన్ఫర్మ్ చేసుకుంటాను. ప్రతి డౌట్‌ను క్లారిఫై చేసుకుంటాను. అంటే మనం నేర్చుకోవాలంటే అడగాలి కదా! సో, అలా నేను నేర్చుకోవడం కోసం ఎంతైనా అడుగుతాననమాట. తప్పేం లేదు. వాళ్ళు కూడా బాగా చెప్తారు నాకు. ప్రతిదీ చెప్తారు. సో, ఈ పుదీనా కూడా చాలా ఎక్కువగా అయింది చూసారుగా. నేను కొంతవరకు పీకి అందులో పెట్టేసాను. అది కూడా వచ్చేసింది. ఈరోజు ఏం చేస్తున్నానంటే నిన్న తెంపుకొచ్చి పెట్టాను కదండీ! అవన్నీ క్లీన్ చేసుకొని, కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, ఈరోజు ఆ వంట చేస్తున్నాను. ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె తాలింపు గింజలేసి అవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కాదు. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. నా దగ్గర పెసర్లు నానబెట్టి అవి మొలకలు వచ్చేంత వరకు అలాగే పెడతాను. సో, అప్పుడప్పుడు వాటితో పెసరట్టు చేస్తాను. ఒకవేళ పెసరట్టు చేయని రోజు మాత్రం ఇలా వంటకు యూజ్ చేస్తూ ఉంటాను. సో, పెసల్లో మొలకలు వేసాను. మొలకలు వేసిన తర్వాత దాంట్లో మనం కడిగి కట్ చేసి ఆరబెట్టుకున్నటువంటి పాలకూర వేసి అందులో కొన్ని పులుపు కోసం వాక్కాయలు వేసుకున్నాను. అది మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా చింతపండు కూడా వేసుకోవచ్చు, లేదా అది లేకపోయినా కూడా పర్లేదు. కాకపోతే పులుపు వేస్తే కొంచెం బాగుంటుంది. దాంట్లో వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం పసుపు వేసి మూత పెట్టి పెట్టేశాను. కారం ఉప్పు వేయలేదు, ఎందుకంటే వేస్తే తొందరగా ఉడకదని. సో, నీళ్ళు వేయలేదండి. మీరు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. ఇంకొకటి పక్కన ఈరోజు ఏం చేస్తున్నా అంటే అది ఒక విజిల్ వచ్చేంత వరకు పక్కన పెట్టేశాను. తర్వాత ఇందులో నేను పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయలు వాక్కాయలు వేసాను. సో, వేసి జస్ట్ లైట్‌గా మగ్గేంత వరకు పెట్టి తర్వాత దీంట్లో మనం తెంపుకొచ్చాం కదా పుదీనా, అది అలాగే కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసి కాస్త లైట్‌గా వేయించుకుంటాను. మరీ ఎక్కువ కాదు. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చాలా ఎక్కువగా వేసాను కాబట్టి కొంచెం నిదానంగా అనుకుంటున్నాను. లేదంటే మీరు కొంచెం వేసుకొని కూడా అనుకోవచ్చు. సో, ఆకుకూర కదా చాలా ఎంత వేసినా సరే కొంచెం అవుతుంది కాబట్టి సో, నేను అలా చేశాను. సో, అది కొంచెం ఇలా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! సో, స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయలు వేసి మూత పెట్టి చల్లారేంత వరకు పక్కన పెట్టాను. ఇప్పుడు మనం కారం వేసి పెట్టుకున్నాం కదా! కారము పసుపు కూడా వేసాను. సో, కారం చెప్పలేదు మీకు. సో, కారం కూడా తగినంత వేసుకొని తర్వాత ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని కాస్త అటు ఇటు కలిపేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి. అది ఏంటి అంటే ఒక విజిల్ పెట్టాల్సింది 2 విజిల్ పెట్టాను. సో, దానివల్ల కింద కొంచెం అడుగంటింది. సో, మరీ ఎక్కువగా కలిపితే ఆ అడుగు కూడా పైకి వచ్చేసి చేదుగా అవుతుంది కదా! మాడిపోయింది కలిపేస్తే అప్పుడు తిట్లు పడతాయి ఇంట్లో. సో, కాబట్టి చాలా టేస్టీగా ఉంది. మాడిపోయింది అనుకుంటారు కానీ సూపర్ టేస్టీగా ఉంది. చాలా ఇష్టపడ్డారు అందరూ.
ఎస్పెషల్లీ స్ప్రౌట్ అండ్ అంటే పెసలతో ఏ వంట వేసినా సూపర్ ఉంటుంది. అందులో పాలకూర వేసేస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ మీరు కుక్కర్లో వేసుకోకుండా మామూలుగా కూడా ఫ్రై లాగా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో పెట్టాను, త్వరగా అవుతుంది. ఇంకా రొట్టె కూడా చేయాలి కదా, దీంతో పాటు సూపర్ కాంబినేషన్ అనమాట రొట్టెకి. ఇంకొకటి మన పక్కన పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదా, అది కూడా మిక్స్ పట్టేసుకుంటున్నాను. ఎక్కువగా పట్టుకోవట్లేదు, జస్ట్ లైట్గా బరకగా పట్టుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాను కానీ కారం సరిపోదు అది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అంత కారం ఉండవు ఇక్కడ. సో అందుకని నేను కొంచెం కారం వేసాను, అలాగే ఉప్పు కూడా వేసాను తగినంత. తర్వాత ఇక్కడ బుడ్డల పొడి వేసానండి. బుడ్డల పొడి అంటే వేరుశనగ పొడి, అది కూడా వేసి మిక్స్ పట్టేసి తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. సూపర్ యమ్మీ ఈ పచ్చడి అలాగే ఫ్రై రెడీ. సో మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చిందని పెట్టండి, నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్. మీరు ఈ మధ్య ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.